హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4లోని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో ఇలాంటి మోడల్కి సంబంధించి ప్రూవ్ చేసినాం ఇర్రేషనల్ నెంబర్స్ అని. ఓకేనా? సో చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లము. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇర్రేషనల్ అని చూపించాలి. 1/√2 ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం √2, √3, √5 ఇలాంటి మోడల్లో √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు 1/√2 కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేద్దాం. అదేవిధంగా √3 + √5 ఇలాంటి మోడల్ కూడా చేసినాం కదా. ఎగ్జాంపుల్ 9లో రెండు కూడా రూట్సే, వాటి సమ్ ఆ టోటల్ కూడా ఇర్రేషనల్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. 6 + √2 అంటే ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్, వాటి యొక్క సమ్ అది కూడా ఒక ఆ టోటల్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా సింగిల్ √5 అనేది కూడా ఇర్రేషనల్ అని మనం √2 మోడల్ లాగా చేయవచ్చు. అదేవిధంగా ఒక రేషనల్లో మళ్ళీ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ ఒక రేషనల్లో ఇర్రేషనల్ ప్రోడక్ట్ మళ్ళీ సమ్ ఆఫ్ సమ్ రేషనల్ నెంబర్, అదంతా ఆ టోటల్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేద్దాం. అంటే ఒక ఎక్స్ప్రెషన్లో టోటల్లో ఒకటి ఇర్రేషనల్ ఉందంటే ఆ టోటల్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? ఒక్కొక్కటి చేద్దాము. మరి ఫస్ట్ ప్రాబ్లం ప్రూఫ్. ఫస్ట్ వన్ ఏమి, 1/√2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మరి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఎలాంటి మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాము? కాంట్రడిక్షన్ మెథడ్. ఓకే, అజ్యూమింగ్ మెథడ్. ఇది ఇర్రేషనల్ అని చెప్పమన్నాడు కదా, మనం ఏమనుకున్నాం ఇది ఇర్రేషనల్ కాదు రేషనల్ అని అనుకుని మనము, కానీ లాస్ట్కి మనం అనుకున్నది తప్పు అని చెప్పి ఇది ఇర్రేషనలే అని మనం ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఇది రేషనల్ చూపిమన్నాడు కాబట్టి దీన్ని రేషనల్ అనుకుందాం. లెట్ us assume that 1/√2 is rational. సో 1/√2ని ఏమనుకుందాము? రేషనల్ అనుకుందాం. మరి 1/√2 రేషనల్ అయితే రేషనల్ ఎలాంటి ఫామ్లో ఉంటుంది? సమ్ p/q ఫామ్లో ఉంటుంది. రేషనల్ అంటే చెప్పాలంటే ఎలాంటి ఫామ్లో ఉండాలా? p/q ఫామ్, లేదా a/b అనే లెటర్స్ యూజ్ చేస్తా, a/b ఫామ్లో ఉంటుంది. మరి a/b ఫామ్లో ఉంటే వాటికి కండిషన్స్ ఉన్నాయి కదా. రేషనల్ అని చెప్పాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఏబి వాల్యూస్ ఏమి ఉండాలా? ఇంటీజర్స్ ఉండాలి, ఆర్ ఇంటీజర్స్. ఇంకా ఏమని చెప్పుకున్నాము? a, b ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఏమి? ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ప్రాబ్లం కూడా. అంటే దీనికి క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఏ బీలలో కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు, లాస్ట్ ఇంకా స్టాండర్డ్ ఫామ్ ఉండాలి. అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే ఏబి అనేవి కోప్రైమ్ అవుతాయి. ఓకేనా? ఇది కూడా ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రైట్, ఇది దీని డెఫినేషన్ రాసినాం. అంటే దీని రేషనల్ అని అనుకోయిన దానికి రేషనల్ ఫామ్ రాసినాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఇక్కడ రూట్ ఉండకూడదు, నాకు రూట్ ఉండకూడదు. అదేవిధంగా ఇది బై ఫామ్లో ఉందంటే రివర్స్లో ఉంది, రూట్ పైకి ఉండాలి కదా. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే రెసిప్రోకల్ తీసుకుంటా. ఓకే, ఇంటర్చేంజ్ చేస్తా. ఓకే, మరి టేకింగ్ రెసిప్రోకల్స్ ఏమవుతుంది? 1/√2ని రివర్స్ చేస్తే √2/1 అవుతుంది. /1 రాయాల్సిన అవసరం లేదు. √2/1 అంటే నేను ఏం చేస్తాను, డినామినేటర్లో 1 ఉన్నా దాని వాల్యూ ఏమవుతుంది? √2నే అవుతుంది. కాబట్టి జస్ట్ రెసిప్రోకల్లో √2 అని రాసుకున్నాం. మరి a/bని కూడా రెసిప్రోకల్ చేద్దాం. అంటే ఏమవుతుంది? b/a అవుతుంది. ఓకేనా? a/b అనేది ఏమైంది ఇప్పుడు? b/a. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఏని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏ ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది, a√2 అవుతుంది. ఓకేనా? ఏని ట్రాన్స్ఫర్ చేస్తే a√2 అవుతుంది. నాకు రూట్ వెళ్ళిపోవాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, మరి స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? a × √2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ b ఉంది, b² అని రాసుకోవచ్చు. ఓకేనా? మరి a × b హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? సపరేట్గా ఏకి సపరేట్ స్క్వేర్ రాస్తాము, √2కి సపరేట్గా స్క్వేర్ రాస్తాం. ఈ విధంగా a × b హోల్ పవర్ m అంటే ఫార్ములా ఏమి? a పవర్ m × b పవర్ m, దానిలాగా దట్ ఈజ్ ఈక్వల్ టు b². ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా.
సో ఇంకొకసారి చెప్తాను చూడండి, √2² అనేది ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే √2ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో 1/2 అని రాయొచ్చు. ఈ రూట్ని ఈ విధంగా పవర్ 1/2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. తర్వాత 2 ఇంటూ ఇవి రెండు ఏమవుతాయి మల్టిప్లై, ఏ పవర్ m ఇంటూ n అంటే ఏ పవర్ m ఇంటూ n అని చదివింటారు. ఇంటూగా రాసుకోవచ్చు. అప్పుడు 2 క్యాన్సిల్ చేస్తే లాస్ట్కి ఏం మిగులుతుంది, 2 మాత్రమే వస్తుంది. సో డైరెక్ట్గా నేను ఏం చెప్తా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి 2 అని చెప్తున్నా. సో దీని వాల్యూ ఏమవుతుంది 2. ఏ స్క్వేర్ని ఈ పక్క రాస్తా, a² దట్ ఈజ్ ఈక్వల్ టు b². దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, 2a² ఈజ్ ఈక్వల్ టు b². సో ఈక్వేషన్ 1 ఇది రఫ్ చేస్తాను. ఇంతవరకు హాఫ్ పార్ట్ అయింది. ఓకేనా, జస్ట్ 1/√2ని రెసిప్రోకల్ తీసుకున్నట్ల b/a, ఏని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా, స్క్వేరింగ్ చేసి a² √2² క్యాన్సిల్ చేస్తే మనకి 2 వస్తుంది. 2a², ఇక్కడ b² మిగులుతుంది. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా, సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ రాస్తాను. ఓకేనా, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1ని 2a² ఈజ్ ఈక్వల్ టు b². 2 ఇక్కడ ఏం చేస్తుంది, a²ని మల్టిప్లై చేస్తుంది. మరి ఆ 2ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, b²ని డివైడ్ చేస్తుంది. అంటే 2 అనేది b²ని డివైడ్ చేస్తుంది అని చెప్పవచ్చు. 2 డివైడ్స్ b². 2 డివైడ్స్ b². మరి ఇంతకుముందు థీరం కూడా చెప్పుకున్నాం మనం. ఓకేనా, అది ఏమి థీరము 1.6 అనుకుంటా, ఐ థింక్. ఎస్, థీరం 1.6లో ఏం చెప్పుకున్నాము, సమ్ p అనేటువంటి ప్రైమ్ a²ని డివైడ్ చేస్తే p అనే ప్రైమ్ ఏని కూడా డివైడ్ చేస్తుంది అని ఇంతకుముందు ప్రూవ్ చేసినాం. కాబట్టి ఆ థీరంని యూజ్ చేస్తే మనం ఏమని చెప్పొచ్చు అంటే 2 అనేది b²ని ఇక్కడ డివైడ్ చేస్తుంది. మరి b²ని డివైడ్ చేస్తే దేర్ఫోర్ 2 డివైడ్స్ b²ని డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ వరకు హాఫ్ పార్ట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్లో bకి బదులుగా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. లెట్ b ఈజ్ ఈక్వల్ టు సమ్ 2c అనుకుందాం. 2c ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ 2 క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ 2లో తీసుకుందాం రూట్, అంటే 2లో వాల్యూ తీసుకోవాలి. ఈక్వేషన్లో మీకు √2 ఇచ్చింటే 2c తీసుకుంటాం, √3 వచ్చింటే 3c తీసుకుంటాం, √5 ఉంటే 5c. ఆ విధంగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, b వాల్యూని ఏమనుకున్నాం అంటే సమ్ 2c అనుకున్నాం. తీసుకొని దీన్ని ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ ఏముంది, 2a² ఈజ్ ఈక్వల్ టు b ప్లస్లో 2c రాయాలి. 2c మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2c² ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ 2a² ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ సపరేట్గా మనం రాస్తే ab² అంటే మనం చెప్పుకోవచ్చు a⁻m ఇంటూ b⁻m. అంటే సపరేట్గా మనం పవర్ని అప్లై చేయాలి. 2² అంటే డైరెక్ట్గా 2 2 జా 4 అని రాస్తున్నాం. c² అంటే c² అలాగే వెళ్తుంది. ఓకేనా, ఆ బ్రాకెట్ తీసేసి 2² 2కి కూడా అప్లై చేసిన, cకి కూడా అప్లై చేసిన. ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 2 రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, a² మిగులుతుంది, ఇక్కడ 2c² మిగులుతుంది, 2c² మిగులుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే 2 ఇక్కడ c² ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మరి 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ మల్టిప్లై, మరి లెఫ్ట్ సైడ్ వస్తే ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. దేన్ని, a²ని. సో అది రాద్దాం, 2 డివైడ్స్ దేన్ని, ఇక్కడ a². 2 అనేది a²ని డివైడ్ చేస్తుంది అని చెప్తున్నాం. మరి 2 అనేది a²ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేసినట్టే కదా, థీరం చెప్తుంది కదా, థీరం 1.6. 2 అనేది a²ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టేట్మెంట్, 2 డివైడ్స్ b. 2 అనేది ఏం చేస్తుంది, bని డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ a. 2 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుందంట. అంటే ఏకి bకి కామన్గా ఏం ఫ్యాక్టర్ ఉంది, 2 అనే ఫ్యాక్టర్ ఉంది. కానీ అలా ఉండకూడదు కదా, ఎందుకంటే ab అనేది కోప్రైమ్ అని చెప్పుకున్నాం. క్యాన్సల్ చేయడానికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, కానీ కామన్ ఫ్యాక్టర్ 2 అనే నంబర్ వచ్చింది. ఫ్యాక్టర్స్లలో 2 అనే నంబర్ వచ్చింది, అలా ఉండకూడదు.
అది ముందుగానే చెప్పుకున్నాం మనం, కానీ ఇక్కడ ఉంది అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే ఏమి, దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏబి ఆర్ కో ప్రైమ్. మనం ముందుగానే అనుకున్నటువంటి ఏబి కో ప్రైమ్ అనే ఫ్యాక్ట్కి ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. అది రాద్దామా. సో దేర్ ఫోర్ అని కూడా రాయొచ్చు, both A and B have 2 as a కామన్ ఫ్యాక్టర్ లేదా కామన్ ప్రైమ్ అని కూడా చెప్పవచ్చు. ఏ అండ్ బికి రెండింటికి కూడా 2 అనేది ఏమైంది, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, కానీ రాకూడదు కదా, అది రాద్దాం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that in the fact AB అనేది co-prime, A and B are co-prime. AB అనే co-prime అనే స్టేట్మెంట్ కి ఈ స్టేట్మెంట్ కామన్ ఫ్యాక్టర్ అనే స్టేట్మెంట్ ఏం చేసింది, కాంట్రడిక్ట్ చేసింది. నాకు ఇంకా రాయడానికి ప్లేస్ లేదు, చెప్తాను, జనరల్ రాయండి. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చెప్పుకున్నాము, ఆ విధంగా సొల్యూషన్ రాయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది కదా, ఏమని రాస్తాం నెక్స్ట్, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ 1/√2 ఈజ్ రేషనల్. ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చిందంటే 1/√2ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. ఓకేనా, అది రాయాల. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ 1/√2 ఈజ్ రేషనల్. మరి కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి మనం అనుకునేది తప్పు కదా, సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని చెప్తాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత ఏం రాయాలి, లాస్ట్ కన్క్లూడ్ చేయాలి. దేర్ఫోర్ ఏమని అనుకున్నాం, అజంప్షన్ 1/√2ని రేషనల్ అని అనుకోవడం కదా, అది తప్పు అంటున్నాడు. మరి రేషనల్ కాదు అంటే లాస్ట్ ఏం చెప్తాం, దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఆ స్టేట్మెంట్ రాస్తే అక్కడికి ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ప్లేస్ లేదు, కావాలంటే ఇక్కడ రఫ్ చేసి రాయమంటే రాస్తాను పైన. ఓకేనా, అంటే దీని తర్వాత స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. ఓకే, ప్లేస్ లేదు బోర్డులో, సో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ రాస్తాను దాని కంటిన్యూషన్. ఏం దాని కంటిన్యూషన్ అంటే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ because of our assumption that 1/√2 is rational. 1/√2ని రేషనల్ అని అనుకోవడం వల్ల మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. సో our assumption is false అని రాయొచ్చు, రాంగ్ అనే వర్డ్ కూడా రాయొచ్చు. సో మనం అనుకునేది తప్పు అంటున్నాడు. మరి లాస్ట్కి దేర్ఫోర్ we conclude that 1/√2 is irrational. సో లాస్ట్కి ఏమని కన్క్లూడ్ చేస్తాం, 1/√2 కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఈ విధంగా దీని కంటిన్యూషన్ ఈ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, నాకు ప్లేస్ లేదు, పైన రాస్తాను. అర్థమైంది కదా. ఈ ప్రాబ్లం నుంచి ఏం తెలిసిందంటే, ఇది చూడడానికి p/q ఫామ్ లాగే ఉంది, చూడండి a/b లాగే ఉంది, కానీ √2 కింద ఇంటీజర్ కాదు. p/q ఫామ్ ఉండాలంటే ఇది కూడా ఇంటీజర్ ఉండాలి, ఇది కూడా ఇంటీజర్ ఉండాలి, కానీ √2 అనేది ఇంటీజర్ కాదు, ఇర్రేషనల్ అది. కాబట్టి వాటి ఇర్రేషనల్ యొక్క p/q ఫామ్లో కనిపించేటువంటి ఆ నంబర్స్ కూడా ఇర్రేషనలే. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది రేషనల్ కాదు, ఇర్రేషనలే అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా రాయాలి. ఓకే, కంటిన్యూషన్ ఫస్ట్ ఇది రాయాలా, నెక్స్ట్ దీని తర్వాత ఇది, దీని తర్వాత కంటిన్యూగా ఈ స్టేట్మెంట్ రాస్తే అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా, క్లియర్గా ఓకే. సో ఇది ఒకేసారి అర్థం కాదు, ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా అర్థం చేసుకోండి. తర్వాత ఈ ప్రాబ్లమ్ ఇంకొకసారి వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా రాయాలా. ఓకేనా, ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనము 1/√2ని ఇర్రేషనల్ అని ఇప్పుడు ప్రూవ్ చేసినాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం √3 + √5ని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇలాంటి మోడల్ ఆల్రెడీ మనము ఇంతకుముందు వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ రెండు కూడా ఇర్రేషనలే, √3 కూడా ఇర్రేషనల్, √5 కూడా ఇర్రేషనల్. వాటి సమ్ కూడా
ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఏం చేస్తాం మనము? అజ్యూమ్ చేసుకుందాం. లెట్ us assume that √3 plus √5 is రేషనల్. సో ఏ విధంగా అజ్యూమ్ చేసుకుంటున్నాము? దీన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కదా, మరి మనం ఏమనుకున్నాము కాంట్రడిక్షన్ మెథడ్లో? దీన్ని ముందుగా ఫస్ట్ రేషనల్ అని అనుకుందాం. ఓకేనా? మరి రేషనల్ అనుకొని లాస్ట్లో అది రేషనల్ కాదు ఇర్రేషనల్ అని కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. సరే, మరి రేషనల్ అనుకుంటే రేషనల్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము, √3 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అని చెప్పాలంటే సమ్ p/q ఫామ్లో ఉండాలి, లేదా a/b ఫామ్లో ఉండాలి. p/q ఆర్ a/b. మరి a/b అంటే రేషనల్కి ఒక డెఫినేషన్ ఉంది కదా, కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. డినామినేటర్ b అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలా, a, b అనేవి ఆల్వేస్ ఇంటీజర్ వాల్యూస్ ఉండాలా, అండ్ a, b ఆర్ కో-ప్రైమ్. సో ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కో-ప్రైమ్ అంటే ఏది అనేది ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం. సో కామన్, ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, అప్పుడే మనం ఏబీని కో-ప్రైమ్ అంటాం. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సరే, సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో అలాగే ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేయాలంటే ఇక్కడ రెండు రూట్స్ ఉన్నాయి. ఓకేనా? మనకి ఒక సింగిల్ రూట్ కావాలి. ఇప్పుడు సింగిల్ రూట్ కావాలంటే ఏం చేయాలంటే ఒక రూట్ వెళ్ళిపోవాలి. ఒక రూట్ వెళ్ళిపోవాలంటే మనం ఏం చేస్తాము? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది చూడండి, √3 ప్లస్ √5 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్ కూడా హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎలా ఉంది? a+b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా a+b హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా ఇంతకుముందు వీడియోలో. మరి ఈ ఫార్ములా చెప్పండి. a² ప్లస్ b² ప్లస్ 2ab. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏమి? a² ప్లస్ b² ప్లస్ 2ab. సో సేమ్ దీనిలాగా ఇప్పుడు a అంటే √3 అనుకుందాం, b అంటే √5 అనుకుందాం. మరి దానిలాగా ఎక్స్పాండ్ చేస్తే a² అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే ఎంత ఇక్కడ? √3. b అంటే ఎంత అక్కడ? √5 ఇక్కడ. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని కూడా a/b హోల్ స్క్వేర్ని ఫార్ములా అప్లై చేస్తే a/b హోల్ పవర్ m అంటే a/m/b/m అంటే a² బై b². సో ఈ ఫార్ములా లాగా మనము ఎక్స్పాండ్ చేస్తున్నాం. a² ప్లస్ b² ప్లస్ 2ab ఓకే ఇస్ ఈక్వల్ టు a² బై b². సపరేట్గా స్క్వేర్ రాస్తాం. ఓకే, ఈ ఫార్ములా రబ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి సింప్లిఫికేషన్. √3 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఎందుకు క్యాన్సిల్ అవుతుందో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఏం మిగులుతుంది? 3 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే రూట్ని ఎలా రాయొచ్చు? 5 పవర్ రూట్ అంటే 1/2గా రాస్తాం. ఆ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 5 మిగులుతుంది. ప్లస్ 2 ఇంటూ చూడండి √3 ఇంటూ √5 దీన్ని ఎలా రాయొచ్చు? సింగిల్ రూట్లో రాయొచ్చు, ఒకే రూట్లో. 3 5 15. సో మనకు ఒక ఫార్ములా ఉంది, √a ఇంటూ √b ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √a ఇంటూ b. √a ఇంటూ √bని ఎలా రాయొచ్చు? √a ఇంటూ b. ఒకే రూట్లో రాయొచ్చు. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసినాం. √3 ఇంటూ √5ని √3 ఇంటూ 5 ప్రోడక్ట్ చేస్తే 3 5 15 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a² బై b². ఓకే, సో ఇది రఫ్ చేస్తాను. నా చూడండి 3 ప్లస్ 5 8 ప్లస్ 2√15 ఇజ్ ఈక్వల్ టు a² బై b². ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దాము? 8ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, సో ఏం మిగులుతుంది ఇక్కడ? 2√15 ఇజ్ ఈక్వల్ టు a² బై b². ఇక్కడ ప్లస్ 8 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -8 అవుతుంది. -8. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ఎల్సిఎం చేయాలి. ఓకే, ఇది కొద్ది పైన రాస్తాను.
సో ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 8. మరి ఎల్సిఎం చేయాలంటే చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని పెట్టుకుందాం. సో బి స్క్వేర్ ఇంటూ 1 బి స్క్వేర్, ఇక్కడ రాస్తాము 2 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ 1 ఎల్సిఎం వచ్చి బి స్క్వేర్. నెక్స్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్, ఏ స్క్వేర్ 1 జా ఏ స్క్వేర్ మైనస్ ఇట్లా క్రాస్ 8 ఇంటూ బి స్క్వేర్ 8 బి స్క్వేర్. ఇలా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాము, మనకు లెఫ్ట్ సైడ్ ఓన్లీ రూట్ మాత్రమే ఉండాలి. సో రేషనల్ నెంబర్స్ అన్నింటినీ కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. మరి 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఈ పార్ట్ని డివైడ్ చేస్తుంది, లేదా బీని బి స్క్వేర్ని మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది, రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 8 బి స్క్వేర్ బై 2 ఇంటూ బి స్క్వేర్ అని వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ ఓన్లీ సింగిల్ రూట్ ఉంది. ఓకేనా, రూట్ వాల్యూ మాత్రమే ఉంది. ఇంకా రైట్ సైడ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇదంతా ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1లో రైట్ సైడ్ ఏబి వాల్యూస్ అనేవి ఏమని చెప్పుకున్నాము, ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం. మరి ఏబి వాల్యూస్ ఇంటీజర్స్ అయితే ఈ ఫామ్లో ఏ బై బి ఫామ్లో ఉంటే అది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే రైట్ సైడ్ అంతా ఏబి ఇంటీజర్స్ కాబట్టి రైట్ సైడ్ ఆఫ్ దట్ ఈస్ RHS ఆఫ్ ద ఈక్వేషన్ 1 ఈజ్ రేషనల్. ఓకేనా. సిన్స్ అది రాద్దాం, సిన్స్ ఏ అండ్ బి, సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, the RHS of the equation 1. Equation 1 యొక్క RHS ఏమి, a square minus 8b square by 2b square is rational. చూడండి, ఏబి ఇంటీజర్స్ కాబట్టి ఆ ఫామ్ సమ్ ఏ బై బి ఫామ్ లేదా పి బై క్యూ ఫామ్ అనేది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. మరి ఒక ఈక్వేషన్లో RHS రేషనల్ అయితే LHS కూడా రేషనల్. సో ది LHS రూట్ 15 ఈజ్ ఆల్సో రేషనల్. మరి RHS రేషనల్ అయితే LHS రూట్ 15 కూడా రేషనల్ అని చెప్తున్నాం. మరి రూట్ 15 అనేది రేషనలా, కాదు కదా. సింగిల్ రూట్ అన్ని కూడా ఇర్రేషనల్ అని ఆల్రెడీ మనము ప్రూవ్ చేసినాం. ఓకేనా. మరి రూట్ 15 అనేది యాక్చువల్లీ ఇర్రేషనల్. మరి ఆ ఇర్రేషనల్కి ఇక్కడేమో రూట్ 15 ఈజ్ రేషనల్ అంటున్నాడు. మరి ఆ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు కాంట్రడిక్ట్స్ వస్తున్నాయి, రెండు కూడా ఆపోజిట్ చేస్తున్నాయి ఒకదానికొకటి. కాబట్టి ఇక్కడ ఏమైంది, కాంట్రడిక్షన్ వచ్చింది, అది రాద్దాం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that root 15 is irrational. రూట్ 15 irrational అనేటువంటి స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ ఏం చేసింది, కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చింది, మనం ముందుగానే ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 5ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది, అది రాద్దాం. దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our assumption that root 3 plus root 5 is rational. సో ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చిందంటే, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈస్ రేషనల్. దీన్ని రేషనల్ అని అనుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. మరి రేషనల్ అనుకోవడం వల్ల కాంట్రడిక్షన్ రావడం వల్ల స్టేట్మెంట్ అనేది మనం అనుకున్నది తప్పు అనేది చెప్తుంది. సో అది రాద్దాం కంటిన్యూగా. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ లేదా రాంగ్ అని కూడా రాయొచ్చు.
కాబట్టి మనం అనుకున్నది తప్పు. మరి ఏమని తప్పు? దీన్ని రేషనల్ అని అనుకోవడం తప్పు. మరి రేషనల్ అనేది అనుకోవడం తప్పు అంటే ఇంకేమైంటుంది ఆటోమేటిక్గా? ఇర్రేషనల్. సో అది కన్క్లూడ్ చేద్దాం. దేర్ఫోర్ we conclude that root 3 plus root 5 is irrational. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్లేస్ లేదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు వీడియో కొద్దిగా ఇంకా లెటర్స్ కొద్దిగా పెద్ద కనపడాలంటే కొద్దిగా వీడియోని ఇట్లా జూమ్ చేయండి, కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఆన్సర్, ఇలా రాయాల. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమో చూడండి. 6 + √2ని కూడా మనం ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలా? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇలాంటి మోడల్ కూడా ఆల్రెడీ మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చేసినాం. మరి ఎలా చేస్తాము? ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలా. లెట్ us assume దట్ వీడు ఇర్రేషనల్ చూపిమంటున్నాడు కదా, మనం ఇర్రేషనల్ కాదు, ఫస్ట్ రేషనల్ అని అనుకుందాం. ఓకేనా? లెట్ us assume దట్ 6 + √2 ఈజ్ రేషనల్. మరి 6 + √2 రేషనల్ అంటే రేషనల్ ఏ ఫామ్లో ఉంటుంది? సమ్ a/b ఫామ్ లేదా p/q ఫామ్లో ఉంటుంది. మళ్ళీ కండిషన్ రాయాలి. b ≠ 0, a, b ఆర్ ఇంటిజర్స్, a అండ్ b ఆర్ కోప్రైమ్. సో ఇదంతా కామన్ అన్నమాట. ప్రతి ప్రాబ్లంలో ఇలాంటి మోడల్లో దీని డెఫినేషన్ రాస్తాం రేషనల్. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రూట్ మాత్రమే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మిగతా రేషనల్ పార్ట్ అంతా రైట్ సైడ్ పంపించేసేయాలి, ట్రాన్స్పోజ్ చేసేసేయాలి. మరి √2 మాత్రమే ఇక్కడ పెట్టుకుందాం. a/b. ఈ +6ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -6. ఓకేనా? +6 -6 అవుతుంది. నెక్స్ట్ √2 = దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే ఎల్సిఎం డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని రాసుకుందాం. ఎల్సిఎం ప్రోడక్ట్ b1 జా b. నెక్స్ట్ ఇట్లా క్రాస్ a1 జా a. నెక్స్ట్ ఇట్లా క్రాస్ b 6 × b 6b. ఇలా వస్తుంది ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ సింగిల్ రూట్ మిగిలిపోయింది, రైట్ సైడ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? మరి అబ్జర్వ్ చేయండి. ఏబి అంటే ఏమి? ఇంటీజర్స్. మరి ఏబి ఇంటీజర్స్ అయితే ఇది ఎలాంటి ఫామ్? p/q ఫామ్. మరి p/q ఫామ్ అంటే ఇదంతా ఏమవుతుంది? ఇప్పుడు రేషనల్ అవుతుంది. మరి ఇది రేషనల్ అయితే LHS √2 కూడా రేషనలే. మరి √2 రేషనల్ కాదు కదా, ఇంతకుముందు ప్రూవ్ చేసినాం ఇర్రేషనల్ అని. వీడేమో రేషనల్ అంటున్నాడు. ఏమొచ్చింది ఇప్పుడు? కాంట్రడిక్షన్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? 6 + √2ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. మరి మనం అనుకున్నది రాంగ్ అని చెప్తాం. మరి రాంగ్ అని చెప్పి 6 + √2ని లాస్ట్కి ఏమని కన్క్లూడ్ చేస్తాం? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా ఒక మళ్ళీ కామన్గా స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, రైట్. సిన్స్ a and b are integers, the RHS of the equation 1 a minus 6b by b is rational. So the LHS √2 is also rational. But this contradicts the fact that √2 is irrational. This contradiction has arisen because of our assumption that 6 + √2 is rational. So our assumption is wrong.
therefore we conclude that six plus root 2 is irrational. స్టేట్మెంట్ సేమ్ అండి, ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే రాయాలి. ఎలా అంటే చూద్దాం. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఈ ఎక్స్ప్రెషన్లో ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్. మరి ఇవి ఇంటీజర్స్ అయితే ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది చూడండి. ది ఆర్హెచ్ఎస్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 a minus 6b by b ఈజ్ రేషనల్, ఎందుకంటే ఇది p/q ఫామ్లో వస్తుంది కాబట్టి. సో ది ఎల్హెచ్ఎస్, మరి ఎల్హెచ్ఎస్ ఏముంది √2. సో ది ఎల్హెచ్ఎస్ √2 ఈజ్ ఆల్సో రేషనల్, ఎందుకంటే ఒక ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ రేషనల్ వచ్చిందంటే ఎల్హెచ్ఎస్ కూడా రేషనల్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. కానీ √2 అనేది ఇంతకుముందే ప్రూవ్ చేసినాం మనం ఇర్రేషనల్ అని. మరి ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేస్తుంది. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ 6 plus √2 ఈజ్ రేషనల్. 6 plus √2ని రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, కాబట్టి మనం అనుకున్నది తప్పు, రాంగ్ అని చెప్తున్నాం. మరి ఏం చెప్తాం లాస్ట్కి, therefore we conclude that 6 plus √2 ఈజ్ ఇర్రేషనల్. 6 plus √2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని లాస్ట్కి కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం √5 సింగిల్ రూట్. దీన్ని కూడా ఇప్పుడు మనం ఏమైనా ప్రూవ్ చేయాలా, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇలాంటి మోడల్ అలా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. సేమ్ మెథడ్లో √5ని కూడా ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేద్దాం. అలా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ √5ని రేషనల్ అనుకుందాం, అదే రాసిన. లెట్ us assume that √5 ఈజ్ రేషనల్. మరి దీన్ని రేషనల్ అనుకుంటే రేషనల్ నంబర్ ఎలాంటి ఫామ్లో ఉంటుంది, సమ్ a/b ఫామ్లో ఉంటుంది. a/b ఫామ్లో అంటే p/q ఫామ్లో. మరి దీని కండిషన్ రాయాలి కదా, b నాట్ ఈక్వల్ టు 0, a, b ఆర్ ఇంటీజర్స్, a, b ఆర్ కో ప్రైమ్. సో ఆల్రెడీ మనము కో ప్రైమ్ అంటే ఏమిటో ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాం. కో ప్రైమ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు. ఓకేనా, అది రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్, వాటి కండిషన్స్ అవి రాసినాం. √5ని రేషనల్ అనుకుంటే a/bలో రాసినాం. మరి నెక్స్ట్ ఏం చేద్దాం, bని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం. b ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది, b ఇంటూ √5 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a. ఇప్పుడు నాకు రూట్ వెళ్ళిపోవాలంటే స్క్వేర్ రూట్ ఏం చేయాలా, స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఏమవుతుంది, b ఇంటూ √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇది ఎలా ఉంది మళ్ళీ, ab హోల్ పవర్ m ఫార్ములా, a/m ఇంటూ b/m అంటే సపరేట్ పవర్ రాయాలి. b స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్. సో b స్క్వేర్ ఇంటూ, ఇది డాట్ కాదు ఇంటూ, దీని అర్థము ఇంటూ, స్క్వేర్ రూట్ క్యాన్సల్, మరి ఏమొస్తుంది 5 వస్తుంది. దీన్ని కొద్దిగా 5 ముందు రాసుకుంటే 5b స్క్వేర్ అని రాసుకుంటాం. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చింది లాస్ట్కి మనకి 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఈ స్టేట్మెంట్ నుంచి ఏమని చెప్పొచ్చు అంటే మనం 5 అనేది ఇక్కడ b స్క్వేర్ని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. అది రాద్దాం. therefore 5 డివైడ్స్ a స్క్వేర్. 5 అనేది ఏం చేస్తుంది, a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం థీరం 1.6లో చెప్పుకున్నాం కదా, ఏదైనా ప్రైమ్ p అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం, ప్రూవ్ కూడా చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 5 ఏం చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ a. therefore కింద రాద్దాం, 5 డివైడ్స్ a స్క్వేర్ ఈ స్టేట్మెంట్ నుంచి. కాబట్టి therefore 5 డివైడ్స్ a స్క్వేర్ని డివైడ్ చేసి ఏని కూడా డివైడ్ చేస్తుంది అని ఇంతవరకు రాసుకున్నాం. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. రాద్దాం. ఓకేనా, సరే. ఏం సెకండ్ పార్ట్ అంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ అంటే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్.
ఈ ఈక్వేషన్లో నేను ఏకి బదులుగా 5c అని రాసుకుంటాను. ఎందుకంటే ఈ 5 ఇప్పుడు నాకు ఈ సైడ్ రావాలంటే 5తో క్యాన్సిల్ అయ్యేటట్లు ఏ బదులుగా 5c అనుకున్నాను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. సి అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం. ఓకేనా, వేర్ కావాలంటే రాసుకోవచ్చు ఇట్లా, వేర్ సి బిలాంగ్స్ టు ఇంటీజర్. ఓకే, అది కూడా పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ జెడ్ ప్లస్. ఎందుకు 5cనే 5నే తీసుకున్నానంటే క్వశ్చన్ మనకి √5 కాబట్టి 5c, √3 ఉందనుకోండి 3c, 2 ఉందనుకోండి 2c అలా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏ వాల్యూని మనం ఏం తీసుకున్నాం, 5 ఉంది కాబట్టి 5c అనుకున్నాం. ఈ వాల్యూని ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ a ఈజ్ ఈక్వల్ టు 5c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో అంటే దీంట్లో ఏ బదులుగా 5c సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఏమొస్తుంది, 5b² ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. 5b² ఈజ్ ఈక్వల్ టు ఏ బదులుగా 5c రాస్తాను, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. నా 5b² ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఏమి, 5 5 25, c స్క్వేర్ ab హోల్ పవర్ m అంటే a పవర్ m ఇంటూ b పవర్ m. దీన్ని కూడా స్క్వేర్ చేయాలి, దీన్ని కూడా స్క్వేర్ చేయాలి. 5ని స్క్వేర్ చేస్తే 5 5 25, నాట్ 5 2 10 కాదు, 5 5 25. 5 స్క్వేర్ అంటే 5ని 2 సార్లు మల్టిప్లై చేయాలి ఇట్లా. ఓకే, ఇంటూ c స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 25/5 అవుతుంది, అంటే క్యాన్సిల్ అవుతుంది. 5 1 5 5. మరి ఏం మిగిలింది, b² ఈజ్ ఈక్వల్ టు 5c² అనేటువంటి స్టేట్మెంట్ మిగిలింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 5 ఇక్కడ c² మల్టిప్లై చేస్తుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది, b² డివైడ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఆ స్టేట్మెంట్ రాద్దాం. ఈ డివైడ్స్ అంటే నథింగ్ బట్ 5 డివైడ్స్ b, 5 డివైడ్స్ b². సారీ, 5 అనేది ఏం చేస్తుంది, p² డివైడ్ చేస్తుంది. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం థియరం 1.6 ప్రకారం ఏదైనా p అనే ప్రైమ్ a² డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 5 b² డివైడ్ చేస్తుంది కాబట్టి bని కూడా డివైడ్ చేస్తుంది. b² డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది అని చెప్పుకుంటాం. దేర్ఫోర్ 5 డివైడ్స్ b. ఇక్కడేమో 5 డివైడ్స్ a, ఇక్కడేమో 5 డివైడ్స్ b. అంటే 5 అనేది ఏకి ఫ్యాక్టరే, బికి ఫ్యాక్టరే. ఓకేనా, అది రాద్దాం. సో both a and b have 5 as a common factor. కామన్ ప్రైమ్ అని కూడా చెప్పవచ్చు. ఏకి బికి 5 అనేది ఇప్పుడు ఏమి కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, కానీ ఏబి అనేది కో ప్రైమ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే కామన్ ఏం ఉండకూడదు, కామన్ ఫ్యాక్టర్స్ ఏం ఉండకూడదు, కానీ ఇప్పుడు 5 వచ్చింది కామన్. అలా వచ్చిందంటే కాంట్రడిక్షన్ వచ్చినట్లే కదా, అది రాద్దాం. బట్ దిస్ contradicts the fact that a and b are co-prime. ఏబిని మనం కో-ప్రైమ్ అని చెప్పుకున్నాం కదా. కో-ప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, కానీ ఏబికి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. మరి ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల వచ్చింది, √5ని మనం రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. అదే రాద్దాం. దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our assumption that √5 is rational. √5ని మనం రేషనల్ అని అనుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి మనం అనుకున్నది రాంగ్ అని చెప్తాం. సో our assumption is false లేదా రాంగ్ అని కూడా రాయొచ్చు. సో √5 రేషనల్ అనే అజంప్షన్ రాంగ్. మరి రేషనల్ కాదు అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇర్రేషనల్.
అది కన్క్లూడ్ చేస్తాం. దేర్ ఫోర్ we conclude that root 5 is irrational. లాస్ట్కి మనము రూట్ 5ని ఇర్రేషనల్ అని కన్క్లూడ్ చేస్తాం. అర్థమైంది కదా? సో ఇలాంటి ప్రాబ్లమే ఆల్రెడీ ఎగ్జాంపుల్లో, ఇంతకుముందు వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా చెప్పుకున్నాం. అక్కడ క్లియర్గా అర్థమైన తర్వాత ఇది కూడా మీకు అర్థమవుతుంది. 5th ప్రాబ్లం, ప్రూవ్ దట్ 3 + 2 root 5 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. సో దాన్ని కూడా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం కాంట్రడిక్షన్ మెథడ్లో దాన్ని ముందుగా రేషనల్ అనుకుందాం. లెట్ us assume that 3 + 2 root 5 ఈజ్ రేషనల్. మరి రేషనల్ అనుకుంటే రేషనల్ ఫామ్ ఎలా ఉంటుంది? నంబర్ సమ్ p/q లేదా a/b ఫామ్లో ఉంటుంది. కండిషన్ సేమ్, ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే రాయాలి. b ≠ 0, a, b are integers, a, b are co-primes. ఇదంతా రాసుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం ఇలాంటి మోడల్లో? ఆల్రెడీ ఇక్కడ కూడా ప్రూవ్ చేసినాము. సేమ్ దీనిలాగే రేషనల్ పార్ట్ అంతా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి సింగిల్ రూట్ మాత్రమే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలా? 3ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 2 root 5 is equal to a/b. ఈ +3 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. ఓకే, +3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -3. దీన్ని కొద్దిగా ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని రాసుకోవాలి. b × 1, b is the LCM. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, a 1 a. నెక్స్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్, 3 × b 3b. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము? 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ కడితే డివైడ్ చేస్తుంది. root 5 is equal to a - 3b by bకి మల్టిప్లై, ఇట్లా 2 కదా, 2 కిందకు వస్తుంది, 2 × b. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేయండి. root 5 is equal to a - 3b by 2b అని వచ్చింది. ఓకే, మరి ఏబి అనేవి ఈక్వేషన్ 1లో ఇంటీజర్స్ కదా. ఏబి అంటే ఆల్రెడీ ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం. మరి ఇవి రెండు ఇంటీజర్స్ అయితే ఇది ఎలాంటి ఫామ్? p/q ఫామ్. అంటే ఇది అంతా రేషనల్ అవుతుంది కదా, అదే రాద్దాం. ఓకే, ది కాదు, సిన్స్ a and b are integers, okay, the RHS of the equation 1 యొక్క RHS ఏమి? a - 3b by 2b is rational. ఏబి అనేవి ఇంటిజర్స్ కాబట్టి ఈ RHS అంతా రేషనల్ అవుతుంది. మరి RHS రేషనల్ అయింది కాబట్టి, సో ది LHS root 5 is also rational. RHS రేషనల్ అయితే LHS కూడా రేషనల్ అని చెప్తున్నాడు. కానీ root 5 అనేది రేషనల్లా? ఓకేనా? root 5 అనేది రేషనల్లా? కాదు కదా, ఇప్పుడే ప్రూవ్ చేసినాం root 5 అనేది ఇర్రేషనల్ అని. కాంట్రడిక్షన్ వచ్చింది, ఆ స్టేట్మెంట్ రాద్దాం. బట్ దిస్ contradicts the fact that root 5 is irrational. root 5 irrational అనే స్టేట్మెంట్ కి ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది, root 5 రేషనల్ అనే స్టేట్మెంట్. మరి ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చింది? మనము 3 + 2 root 5ని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. అది రాద్దాం. This contradiction has arisen because of our assumption that ఏమని అనుకున్నాం? అజంప్షన్ 3 + 2 root 5 is రేషనల్. దీన్ని రేషనల్ అని అనుకోవడం వల్ల మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి మనం అనుకున్నది తప్పు. సో అవర్ అజంప్షన్ ఈజ్
ఫాల్స్. రూట్ 5ని రేషనల్ 3 + 2 రూట్ 5ని రేషనల్ అని అనుకోవడము అజంప్షన్ చేసుకోవడము తప్పు అని. కాబట్టి ఇది రేషనల్ కాదు అంటే లాస్ట్ కన్క్లూషన్. Therefore, we conclude that 3 + 2 రూట్ 5 is irrational. లాస్ట్కి మనము 3 + 2 రూట్ 5ని ఇర్రేషనల్ అని కన్క్లూడ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సేమ్ కామన్, కాకపోతే మీరు ఇక్కడ ఏం రాస్తున్నాడు దాని గురించి రాస్తున్నారు. ఓకేనా? ఈ విధంగా ఈ మోడల్స్ అండి, ఈ మోడల్స్లో ఖచ్చితంగా ఏదో ఒక మోడల్ ఇస్తాడు. ఓకేనా? సో సింగిల్ రూట్స్ లేదా బైఫామ్ ఉండొచ్చు, అది కూడా, లేదా రెండు కూడా రూట్సే, వాటి కాంబినేషన్ ప్లస్ మైనస్, లేదా ఒకటి రేషనల్ ఒకటి ఇర్రేషనల్, వాటి సమ్, సింగిల్ రూట్ ఒకటి రేషనల్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఇర్రేషనల్ అండ్ రేషనల్, మొత్తం వాటి సమ్, అలాంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ రోమన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇంకా ఈ ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్ ఒకటి ఉంది, అదొకటి చేస్తే ఈ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడే. సో ఎక్సర్సైజ్ 1.4లో సెకండ్ రోమన్ లాస్ట్ ప్రాబ్లం ఇది. ఏమంటే చూద్దాం. ప్రూవ్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్. రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంట. వేర్ పి అండ్ క్యూ ఆర్ ప్రైమ్స్. పి అండ్ క్యూ ఆర్ ప్రైమ్స్. అంటే ఇలాంటి మోడల్ ఇంతకుముందు ఇప్పుడే చూసినాం కదా, లైక్ సెకండ్ ప్రాబ్లంలో రూట్ 3 + రూట్ 5, రూట్ 3 + రూట్ 5, 3 5 అబ్జర్వ్ చేయండి. 3 అనేది ఏమి? ప్రైమ్ కదా, ప్రైమ్. ఓకే, 5 అనేది ఏమి? ప్రైమ్, ఇది కూడా ప్రైమ్. సేమ్ ఇలాంటి మోడలే. ఓకే, సో ఇలాంటి మోడల్లో ఇక్కడ పీక్యూ అనే లెటర్స్ యూజ్ చేస్తున్నాడు, వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాడు. ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ మెథడ్ మీరు ఇలా ఈ ప్రాబ్లమ్ని ఎలా అయితే మనం ప్రూవ్ చేసినామో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకొని అదంతా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు, కానీ అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినాడు, పి అండ్ క్యూఆర్ ప్రైమ్స్ అని. చూడండి, లోపల ప్రైమ్ నెంబర్స్ ఉంటే లైక్ రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7, రూట్ 9 కాదు, ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ప్రైమ్ ఏమి? 11, రూట్ 11, రూట్ 13 అండ్ సో ఆన్. ఇలా ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇర్రేషనల్. ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం, ఇలాంటి సింగిల్ రూట్స్ అన్ని ఇర్రేషనల్ అని. ఓకేనా? మరి పి అండ్ క్యూ అనేవి ప్రైమ్స్ అంటున్నాడు. మరి ఇవన్నీ ప్రైమ్స్ అన్నప్పుడు సింగిల్ రూట్స్ అన్నీ కూడా ఇర్రేషనలే కదా. అంటే ఏమి? లైక్ రూట్ పి, రూట్ క్యూ, ఇవన్నీ సింగిల్ రూట్స్. అంటే ఇది కూడా ఇర్రేషనల్, ఇది కూడా ఇర్రేషనల్, సపరేట్గా. వాటి కాంబినేషన్ అంటే ప్లస్. ఆల్రెడీ ఇది ఇర్రేషనలే, ఇది ఇర్రేషనలే. ఇర్రేషనల్ అనుకున్నాడు అంటే వాటి సమ్ కూడా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఏమని? ఇది కూడా ఇర్రేషనల్ అని. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్ని సమ్ కానీ ప్రోడక్ట్ కానీ లేదా సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ కానీ చేస్తే అది కూడా ఒక ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. అట్లా సింపుల్గా మనము రాయవచ్చు. ఓకేనా? రాద్దామా? ఫస్ట్ given that P and Q are primes. P and Q are primes. మరి ఇవి ప్రైమ్ అన్నాడు కాబట్టి సపరేట్ రూట్స్ అంటే మీ రూట్ P అండ్ రూట్ Q ఆర్ ఏమవుతాయి? ఇర్రేషనల్స్. ప్రైమ్ నెంబర్స్ని రూట్ చేస్తే ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. సింగిల్ రూట్స్ అన్నీ కూడా ఇర్రేషనల్. మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో లేదా ఎక్సర్సైజ్ ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం, రెండు ఇర్రేషనల్ నంబర్ సమ్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం కదా. సమ్ అంటే ఇప్పుడు ప్లస్, సో రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్, because the sum of the irrationals is also irrational. అంటే ఆల్రెడీ ఈ సపరేట్గా ఇర్రేషనల్,
ఎందుకంటే ఇవి ప్రైమ్స్ కాబట్టి లోపల పీక్యూ వాటి రూట్స్ ఇరేషనల్ అవుతాయి. మరి రెండు ఇరేషనల్ అయితే వాటిని సమ్ ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసినాం √3 + √5 వీటి సమ్ కూడా ఇదంతా కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసినాం. అంటే వాటి సమ్ కూడా అంటే మీ √p + √q ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ది సమ్ ఆఫ్ ది ఇర్రేషనల్స్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ కాబట్టి. ఓకే, సమ్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ కాబట్టి ఇది సమ్ కదా ఒకటి √p + √q కాబట్టి ఈ టోటల్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా రాస్తే చాలు. ఓకే, లేదు నాకు పెద్దగా ఆన్సర్ కావాలా దానిలాగా అంటే మీ ఇంతకుముందు చేసిన మోడల్ లాగా చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దామా అది కూడా. మరి అలాంటి మోడల్లో మనం ఏం చేసినాము, కాంట్రడిక్షన్ మెథడ్లో అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ us assume √p + √q ఈజ్ √p + √q ఈజ్ రేషనల్ అని అనుకుంటాం. మరి రేషనల్ అనుకుంటే అది ఏ ఫామ్లో ఉంటుంది, √p + √q = సమ్ a/b ఫామ్లో ఉంటుంది. అంతే కదా, ఇది రేషనల్ అనుకుంటే రేషనల్ ఏ ఫామ్లో ఉంటుంది, a/b ఫామ్. మళ్ళీ కండిషన్ b ≠ 0, a, b ఆర్ ఇంటీజర్స్, a, b ఆర్ కోప్రైమ్స్. సో ఇదంతా డెఫినేషన్, దీనికి డెఫినేషన్ a/bకి డెఫినేషన్ అని కండిషన్స్ రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, మనము దీన్ని సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుని అలానే చేయొచ్చు, లేదా సింగిల్ ఒక రూట్ని రైట్ సైడ్ పంపించి కూడా మనము ఒక రూట్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసుకుని కూడా చేయొచ్చు. ఒకసారి అలా చూద్దాం. సో √q ఇక్కడే పెట్టుకుందాము, a/b √pని ట్రాన్స్పోర్ట్ చేస్తే -√p అవుతుంది, -√p. ఇప్పుడు స్క్వేరింగ్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఏం చేస్తున్నామంటే మనము √pని ట్రాన్స్పోర్ట్ చేసి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. √q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b -√p హోల్ స్క్వేర్. ఇలా రాసుకోవాలి. ఇది తెలుసు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సల్, q మాత్రమే మిగులుతుంది. ఓకే, q ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది, a - b హోల్ స్క్వేర్. మరి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab చదివింటారు కదా. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² - 2ab. సో q ఈజ్ ఈక్వల్ టు a² అంటే a/b హోల్ స్క్వేర్, ఇదంతా a ప్లస్ b² b అంటే √p హోల్ స్క్వేర్. నెక్స్ట్ -2 ఇంటూ ab, a అంటే ఇక్కడ a/bనే a, b అంటే √p. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే q ఈజ్ ఈక్వల్ టు సపరేట్గా స్క్వేర్ చేద్దాం, a² / b² ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, p మాత్రం మిగులుతుంది, మైనస్ ఇక్కడ ఏమవుతుంది 2a, 2 ఇంటూ a 2a/b ఇంటూ √p వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ పార్ట్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాము, దీన్ని లెఫ్ట్ సైడ్, ది క్యూని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, చూడండి జాగ్రత్తగా చూడండి, -2a/b √pని లెఫ్ట్ సైడ్ తెస్తే ప్లస్ అయిపోతుంది, 2a/b √p ఈజ్ ఈక్వల్ టు a² / b² ప్లస్ p. సో దీన్ని ఒకటే లెఫ్ట్ సైడ్ తెచ్చినాను, ఇది అలాగే ఉంటుంది. క్యూని రైట్ సైడ్ తీసుకెళ్తే -q అవుతుంది, -q. ఓకే, కొద్దిగా దీన్ని కూడా సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2a/b √p ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేద్దాం, ఇక్కడ /1 అనుకుందాం. సో ఎల్సిఎం ఏమొస్తుంది, b² × 1 × 1 అంటే b² ఎల్సిఎం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రోడక్ట్ చేయాలి, a² ఇంటూ ఎల్సిఎం b² చేసుకుంటే ఇవి రెండు క్యాన్సిల్ అయితే a² ఇక్కడ వస్తుంది, ఇలా రాసుకుంటాం. ఓకేనా,
నెక్స్ట్ p/1 ఇంటూ ఎల్సిఎం p స్క్వేర్ అంటే pb² వస్తుంది. ఇది ఇక్కడ రాయాలి ప్లస్ pb² ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ q/1 ఇంటూ ఎల్సిఎం b² అంటే qb² వస్తుంది. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ q ఇంటూ b² qb². ఓకేనా, ఇలా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2a/b ఉంది కదా, దీన్ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. √p మాత్రమే ఇక్కడ పెట్టుకొని 2a/bని ట్రాన్స్ఫర్ చేస్తే a/b రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. b ఇక్కడ డివైడ్ చేస్తుంది, మరి రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2a ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. అందుకే 2a/b బికమ్స్ b/2a రెసిప్రోకల్ అవుతుంది. ఇంటూ ఇదంతా సేమ్ a² ప్లస్ pb² మైనస్ qb² బై b². ఇలా వస్తుంది. కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంది దీంట్లో, జాగ్రత్తగా చూడండి ఒక్కొక్కటి. సో √p ఈజ్ ఈక్వల్ టు సో ఏం చేసినాం మనము, 2a/bని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రెసిప్రోకల్ b/2a వస్తుంది. రిమైనింగ్ పార్ట్ అదంతా అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఎస్, b² b1 b²లో ఒక b క్యాన్సిల్ చేస్తే ఇంకొక b మిగిలి ఉంటుంది. సో ఏమేమి మిగిలిందో అది రాద్దాం. √p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది చూడండి, పైన a² ప్లస్ pb² మైనస్ qb² బై 2a. ఇక b² లో ఒక b పోతే ఇంకొక b మిగిలి ఉంటుంది, 2ab. ఇలా మిగులుతుంది ఎక్స్ప్రెషన్. ఓకేనా, a² ప్లస్ pb² మైనస్ qb² బై 2ab. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ 1లో RHSని అబ్జర్వ్ చేయండి. ఏ అంటే ఏమి, ఏ అనేది ఒక ఇంటీజర్. బి అంటే ఏమి, బి అనేది కూడా ఒక ఇంటీజర్. పి అంటే ఏమి, పి అనేది వాడు ఏమన్నాడు, ప్రైమ్ అన్నాడు. ప్రైమ్ అన్నాడు అంటే ఆటోమేటిక్గా అది కూడా ఒక ఇంటీజరే కదా. సో √2 √3 ఇవన్నీ లోపల ఉండే వాల్యూస్ ఇంటీజర్సే కదా. కాబట్టి పి అనేది కూడా ఒక ఇంటీజర్. క్యూ అనేది కూడా ఒక ప్రైమ్ అన్నాడు కాబట్టి క్యూ అనేది కూడా ఒక ఇంటీజరే. అంటే ఇవన్నీ ఇంటీజర్స్, ఏ పి బి క్యూ ఇవన్నీ ఇంటీజర్స్. మరి ఇవన్నీ ఇంటీజర్స్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, p/q ఫామ్లో ఉంది, బై ఫామ్లో ఉంది. అంటే అది నథింగ్ బట్ RHS ఏమైపోతుంది, రేషనల్ అవుతుంది. ఓకేనా, మరి RHS రేషనల్ అయితే LHS √p కూడా ఏమవుతుంది, రేషనల్ అవుతుంది అని చెప్తాడు అన్నమాట. దాని ప్రకారం అని చెప్పొచ్చు మనం. ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనలే. మరి √p అంటే సింగిల్ రూట్స్, అంటే ఆల్రెడీ p అనేది ప్రైమ్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ 2 అనేది ప్రైమ్ అనుకుంటే దీని రూట్ ఈ వాల్యూ ఏమవుతుంది, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఇది రేషనల్ కాదు కాబట్టి √p అనేది వాడు రేషనల్ అంటున్నాడు, కానీ √p అనేది ఇర్రేషనల్. ఎందుకంటే p అనేది ప్రైమ్ అన్నాడు కాబట్టి ప్రైమ్కి రూట్ వేసుకుంటే అది ఇర్రేషనల్. ఏమొచ్చింది ఇప్పుడు, కాంట్రడిక్షన్ వచ్చింది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √p ఈజ్ ఇర్రేషనల్ సిన్స్ p ఈజ్ ఎ ప్రైమ్ అని చెప్పాలి. మరి ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల వచ్చింది, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ √p ప్లస్ √q ఈజ్ రేషనల్. √p ప్లస్ √qని రేషనల్ అని అనుకోవడం వల్ల వచ్చింది. ఓకేనా, కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్ అంటే దీన్ని రేషనల్ అని అనుకోవడము ఫాల్స్ అని చెప్తున్నాం. మరి ఇది రేషనల్ కాదు అంటే ఏమని కన్క్లూడ్ చేస్తాం లాస్ట్లో, దేర్ఫోర్ √p ప్లస్ √q ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మ్యాటర్ లేదు. సో ఒకసారి స్టేట్మెంట్ అంతా రాసి చెప్తాను. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే రాయాలి. స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే, సిన్స్ ఇక్కడ ఒక లైన్ రాస్తాను, సిన్స్ a, b, p, q are integers, so the RHS of the equation 1 ఇదంతా రాయాల ఎక్స్ప్రెషన్ ఇక్కడ. సిన్స్ a, b, p, q are integers, the RHS of the equation అంటే ఇదంతా ఎక్స్ప్రెషన్ రాయాలి is rational. So the LHS √p is also rational అని రాయాలి.
తర్వాత ఏం రాస్తాము, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ పి ఈజ్ ఇర్రేషనల్ బికాస్ పి ఈజ్ అ ప్రైమ్. ఆ స్టేట్మెంట్ రాయాలి. మళ్ళీ సేమ్, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్. ఇంకా నెక్స్ట్ ఏం రాస్తాము, అవర్ అజంప్షన్, సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. ఇంకా దేర్ ఫోర్ వీ కన్క్లూడ్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్ అని కన్క్లూడ్ చేస్తాం. ఓకేనా, ఇలా ఈ ప్రాబ్లమ్ను మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా, స్టేట్మెంట్ ఇక్కడ నాకు ప్లేస్ లేదు, మీరు కంటిన్యూగా రాయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ మొత్తం ప్రాబ్లమ్స్ మొత్తం దేని మీద బేస్ అయింటాయంటే ఈ కాంట్రడిక్షన్ మెథడ్ మీద బేస్ అయింటుంది. స్టేట్మెంట్ అనేది లాస్ట్లో అన్నిటికీ సేమ్ కామన్. ఓకేనా, ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్. ఓకే, చాలా లెంతీ ప్రాబ్లమ్స్ ఇవి. కొద్ది ఓపికతో ఈ వీడియో చూడండి, అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఓకేనా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.